తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఉన్నానని చెప్పాలండి. యాక్చువల్గా 24 అవర్స్ నుంచి నాన్ స్టాప్గా ఎంక్వైరీస్ వస్తున్నాయి. వరంగల్లో ఏదైతే సంఘటన జరిగిందో, గోపాల్పూర్లో అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనేది అయితే మనకు వార్త వచ్చింది. అమ్మాయి తరపున తల్లిది తండ్రిది వాయిస్ అయితే మీ ముందు ఉంచాం, అసలు ఏం జరిగింది అనేది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, అసలు మేము రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా వీడియో చాలా నెంబర్ ఆఫ్ లక్షలలో కామెంట్స్ అయితే వచ్చాయి, అసలు అబ్బాయి తరపున ఒక్కసారి వినండి అని చెప్పి. అయితే మేము ఇందులో గమనించింది ఏంటంటే అండి, అమ్మాయి మైనర్ అయినప్పటికీ కూడా అబ్బాయిని పిలిపించింది తానే. అక్కడ జరిగిన సంఘటనలో ఉన్నప్పుడే ఆ అబ్బాయి మీద అటాక్ అవుతున్నప్పుడు ఈమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. అబ్బాయికి అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తండ్రి గాయపరిచాడు గొంతు మీద అనేది అయితే వార్త వచ్చింది. అసలు ఇందులో నిజ నిజాలు ఏంటనేది తల్లి తండ్రి వాయిస్తో మీ ముందు వీడియో ఉంచడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఒక ఎత్తు అయితే, కింద కామెంట్స్లలో చూసుకుంటే లక్షల కామెంట్స్ అబ్బాయికి అసలు ఏం జరిగింది, అబ్బాయి వర్షన్ ఒక్కసారి వినిపించండి అన్నారు. అయితే అబ్బాయిని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఈ ప్రైవేట్ హాస్పిటల్కి చేరుకున్నాము. ఇక్కడ అబ్బాయి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. కానీ నిన్నటి నుంచి కూడా అసలు వీళ్ళు చాలా ఈ రూమర్స్ని అయితే ఎదుర్కొంటున్నాము అనేది అయితే వాళ్ళ నోట్తోనే మేము వినడం జరిగింది. మీకు ఒక్కసారి వినిపిద్దాం, అసలు ఇందులో నిజ నిజాలు ఏంటి అనేది అయితే తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. అబ్బాయి ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. గొంతుకి గాయమైంది, డీప్గా కట్ అయింది అనేది అయితే తెలిసింది మాకు. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ వర్షన్ని కూడా విందాం. వాళ్ళ తల్లి ఉంది ఇక్కడ, అబ్బాయితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఆయన మాట్లాడే సిచ్యువేషన్లో ఉంటే గనక ఆయన నోటితోనే అసలు ఏం జరిగింది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనం భరత్ తల్లి దగ్గర ఉన్నామండి. ఒక్కసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే మేడం. అమ్మ, మేము ఆల్రెడీ పాప తరపున వాళ్ళ పేరెంట్స్ వాయిస్ని అయితే తీసుకున్నాము. అది ఒక వర్షన్ అయితే, మరి మీరు మీ అబ్బాయి గురించి ఏం చెప్తారు, ఈ సంఘటన గురించి ఏం చెప్తారు? మీరు గొంతు విప్పి మాట్లాడితే చాలామంది వెయిట్ చేస్తున్నారు అసలు నిజం తెలుసుకోవడానికి. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. మా బాబు ఫస్ట్ మాకు వీళ్ళు స్నాప్ ద్వారా పరిచయం అంట మేడం. మా బాబు ఫస్ట్ తను అమ్మాయి ఫస్ట్ ఇయర్, మా బాబు సెకండ్ ఇయర్ అండి. అప్పుడు ఎస్ఆర్ ఎడ్యూ సెంటర్లో మేడం మా బాబు కాలేజీ. తను స్నాప్ ద్వారా పరిచయం అయ్యి వాళ్ళ మమ్మీ వీళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడు చూసి తను షీ టీమ్కి పిలిపించిందండి. మా బాబు మేము వెళ్ళక ముందే తను వాళ్ళ పాపకి కౌన్సిలింగ్ ఇచ్చారంట, మాకు తెలియదు. తర్వాత వాళ్ళు రమ్మని కాల్ చేసిళ్ళు సార్ వాళ్ళు. మా కాల్ వస్తే మేము వెళ్ళినాం, మా సారు నేను వెళ్ళిన తర్వాత బాబుని పిలిచిండ్రు. సార్ వాళ్ళు ఏంది నాన్న, ఏందిరా, నువ్వేం మాట్లాడినావు అని చెప్పేసి కొంచెం బెదిరించారు. బాబుని కూడా కొట్టారు. ఇక నుండి నువ్వు అట్లాంటి పనులు చేయకు, మాట్లాడకు అని అనేసి బాబుతోటి చెప్పారు. మాతోటి కూడా సైన్ తీసుకున్నారు ఇక్కడ షీ టీంలో. అప్పుడు మీరేమైనా రాసిచ్చారా మీ చేతితోని? అంటే ఎప్పటికైనా కూడా ఆమెకేమన్నా అపాయం అయితే మాదే బాధ్యత అని మీరు రాశారా? సార్ వాళ్ళు మ్యాటర్ రాసిళ్ళు మేడం. మీరు చదవలేదా? మేము చదివినాం. అంటే ఇప్పుడు పాప ద్వారా ఏదైనా కూడా బాబు ద్వారా కానీ వాళ్ళకి ఒక లెటర్ రాశారు, మాకు ఒక లెటర్ రాశారు. ఇక నుంచి ఏది జరగకుండా మేము బాబుని మాట్లాడకుండా మేము వద్దని చెప్తామనేసి. అంటే మ్యాటర్ అంటే నేను మొత్తం కొంచెం కరెక్ట్గా నాకు అప్పుడు అది కాబట్టి కొంచెం గుర్తుకు లేదు మేడం. ఎవరెవరు వెళ్ళారన్న ఆ టైంలో? మా సారు, నేను, తను సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా ఉండే ఆఫీస్లో మేడం. ఆ తర్వాత సంఘటనలు చెప్పండి. ఆ తర్వాత సంఘటనలు అంటే అప్పటి నుంచి తను బాబు మాట్లాడలే మేడం. మేము కూడా వద్దని చెప్పినాం, ఇక నుంచి నాన్న నువ్వు కాల్ చేసినా మాట్లాడకు, అమ్మాయి కాల్ చేస్తే కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పు నువ్వు అని చెప్పి మా బాబుకు చెప్పినాం మేడం. మా బాబు కూడా అప్పటి నుంచి ఏం మాట్లాడలేదు. మళ్ళీ మేము ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ అవుతాయి అని చెప్పేసి మేము హైదరాబాద్లో జాయిన్ చేసాం బాబును. మాకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసినాం మేడం. మళ్ళీ మాకు ఇప్పుడు బాబు వచ్చే వరకు కూడా మాకు తెలియదు. నేను అంటే ఒక 2 డేస్ క్రితం బాబుకు వీడియో కాల్ చేసి మాట్లాడిన, ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు నాన్న, తిన్నావా అనేసి నేను మాట్లాడినాక మమ్మీ అయిపోయిన ఎగ్జామ్స్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ బాబు 10:30కి, మాకు తెలియదు 10:30 కూడా అనేసి, అంటే మాకు స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది మేడం 4:10కి ఫోన్ వచ్చి ఇట్లా భరత్ మీ బాబేనా అంటే అవును అంటే వాళ్ళు ఏమన్నారంటే స్టేషన్కి రండి మేడం, మీ బాబు ఇక్కడ సీరియస్గా ఉన్నాడు, గొంతు తెగింది బాబుకి. అంటే మా బాబు ఇక్కడ ఎందుకు ఉన్నాడు సార్, మా బాబు ఇక్కడ లేడు, హైదరాబాద్లో చదువుతున్నాడు కదా అంటే, లేదమ్మా ఒకసారి మా బాబుకు ఫోన్ ఇవ్వండి సార్ అని నేను అన్నాను. అంటే ఏం పేరు సార్, మా బాబు పేరు అని అన్నాక భరత్ కుమార్ అంటే ఫోన్ మా బాబుకి ఇచ్చారు. మమ్మీ నేనే ఇక్కడ హాస్పిటల్లో దగ్గర ఉన్నాను అన్నాక మేము వస్తున్నాం సార్ అని సార్ వాళ్ళకి కాల్ చేసినాం. చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో మేము వచ్చేసరికి బాబు గొంతు తెగిందమ్మ, సీరియస్గా ఉన్నాడు అని చెప్పి మా సార్ నెంబర్ తీసుకొని సార్ కూడా కాల్ చేసిన తర్వాత మేమిద్దరం ఇక్కడికే డైరెక్ట్ హాస్పిటల్కి రండి మేడం అంటే ఇక్కడికి వచ్చినామండి. మీ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేసినారా? అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి? మేమా అండి
ఇక నేను అప్పుడు ఆ సిచ్యువేషన్లో కొంచెం అడగలే మేడం. ఇది పాయింట్ మొత్తము బ్లడ్ ఉంది. జీన్ ప్యాంట్ షర్ట్ మొత్తం ఇట్లా లేకుండే బాబుకి మేము వచ్చేసరికి. ఆల్రెడీ ఇదంతా కాటన్ తోటి అనేసరికి అది బ్లడ్ మొత్తము తడిసిపోయింది మేడం. సార్ వాళ్ళు చూసారు, మేడం ఇట్లా చాలా ఇట్లా తెగింది బాబుకి అని చెప్పి డాక్టర్ వాళ్ళు అన్నారు. అంటే మీరు మీ బాబు గురించి తెలుసు కాబట్టి మీరు దగ్గరుండి ఇన్నేళ్ల నుంచి మీరు పెంచారు. మీరు కన్న బాబు అంటే ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని చనిపోవాలి అని కోరుకుంటాడా? లేదంటే ఆయన సొంతంగా ఒకరు ఆత్మహత్యకు కోరుకుంటారని మీరు అనుకుంటున్నారా? అట్లాంటి పద్ధతి అయితే మా దాంట్లో లేదు మేడం. మీరు కావాలన్నా కూడా మా రిలేషన్స్‌లైనా కూడా మా తరపున కూడా మీరు కనుక్కోండి. మేము అట్లాంటి మా బాబు గాని, మేము గాని అట్లాంటి ఏ తప్పు చేసేటోళ్ళమైతే మేము కాదు మేడం అట్లా. కానీ అంటే అమ్మాయి వాళ్ళ ఆరోపణ విషయానికొస్తే అంటే దగ్గరుండి ఆయన చెప్పడం జరిగింది. ఆయన నోటితోనే ముందు వెళ్లి మీ పాపని చూసుకోండి అని అన్నాడు అంత ధైర్యంగా. ఆ విషయాలైతే మీరు బాబుని అడగండి మేడం. అక్కడ జరిగిన విషయాలైతే బాబు మాకు ఇంకా అంటే వానికి కొంచెం ఇంకా మాట్లాడడం రావట్లేదు. తను మాట్లాడతాడు చిన్నగానైనా కూడా. మీరు అడగండి అక్కడ విషయాలు ఎట్లా జరిగింది, నువ్వెందుకొచ్చినావు, దేనికొచ్చినావు అన్నది బాబుని మీ అడగండి. ఒపీనియన్ చెప్పండి మీరు ఫస్ట్. మా ఒపీనియన్ అని అంటే మేడం, నువ్వెందుకొచ్చినావు నాకు కాల్ చేయకుండా నువ్వు అనేసి నేను అన్నా. అసలు నీకెవరు ఫోన్ చేసిర్రు, నువ్వెందుకొచ్చినావు అక్కడికి అంటే, నాకు అమ్మాయి కాల్ చేసింది మమ్మీ, నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటా, నాకు బ్రతకాలని అనిపిస్తలేదు అని చెప్పేసి కాల్ చేసిందంట మేడం. మరి వాళ్ళ ఇంట్లో మ్యాటర్ మేడం నాకు తెలియదు. మరి అమ్మాయిని వాళ్ళు ఫోర్స్ చేసిల్లా మాకు తెలియదండి ఆ విషయం అయితే. బాబుతోనైతే తను అన్నదండి, నేను కోప్పడ్డా, నేను నువ్వెందుకు వచ్చినావు నాన్న, నువ్వు అక్కడి నుంచి రావాల్సిన అవసరం ఏమున్నది, మాకు ఒక్క విషయం అయినా చెప్పినా కూడా అంటే నువ్వు మీ మమ్మీ వాళ్ళకి చెప్పకు, మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు కూడా రానివ్వరు, నువ్వు ఎవ్వరికి చెప్పకుంటారా అని చెప్పి మా బాబుని అన్నారంట మేడం. అంటే ఆమె పిలిచిందని చెప్పేసి అక్కడి నుంచి వచ్చాడు అంటే, అంటే మీకు బిఫోర్ ఏమైనా చెప్పినాడా? అంటే నేను తనని ప్రేమిస్తున్నానో, లేదంటే తనంటే నాకు ఇష్టమనో, తన కోసం ఏదైనా చేస్తాను అనో, లేదంటే ఇట్లాంటి వ్యాఖ్యలు ఏమైనా వాడాడా? మేడం మనము ఇప్పుడు షీ టీమ్ దగ్గర మేము ఒపీనియన్ తీసుకున్న తర్వాత అమ్మాయి వీడు మాట్లాడకపోయేసరికి ఒక 2 monthsకి ఆ అమ్మాయి టాబ్లెట్స్ వేసుకున్నదంట మేడం. మత్తు టాబ్లెట్స్ అంటే సూసైడ్ చేసుకుందాం అన్న టాబ్లెట్స్ వేసుకుంటే తన ఫ్రెండ్స్ పిల్లలు బాబుకు చెప్పిళ్ళంట మేడం. అట్లా కూడా నువ్వు మళ్ళా అంటే ఇక మనం ఆ అమ్మాయి వాళ్ళతోటి అయితే మేమైతే చెప్పలేదు మేడం మేము. అయితే ఇంకొక విషయం అండి, వాళ్ళ తండ్రి చెప్పిన మాట ఏంటంటే, అబ్బాయి ఫోన్లో షీ టీంలో ఉన్నప్పుడు మేమే దగ్గరుండి చూసినాము, చాలా మంది అమ్మాయిల న్యూడ్ ఫొటోస్ కూడా ఉన్నాయి అబ్బాయి దగ్గర దొరికినాయి, అబ్బాయి ప్రవర్తన అట్లాంటిది, అందుకనే మేము ఇంత భయపడ్డాం, 1 year నుంచి మాకు టార్చరే ఉంది అబ్బాయితోనే అన్నారు. ఈ విషయంలో తను అన్నారు మేడం. కానీ మా బాబు మాత్రము నేను అన్న వాళ్ళ డాడీతోటే, మీరు ఆ మాటలు అయితే అనకండి సార్, మా బాబు అయితే అట్లాంటి వాడు కాదు, ఇంత అకౌంట్స్ ఉన్నాయి, ఎంత మందితోటి మాట్లాడుతాండో అమ్మ, అంత వేస్ట్ ఫెలో అని చెప్పేసి వాళ్ళ డాడీ తిట్టిండు మా బాబును. సార్ మీరు అట్లా అనకండి, మా బాబు అలాంటోడు కాదు, అకౌంట్స్ అని అంటే దాంట్లో అంటే నాకు తెలియదు మేడం ఫోను ఎక్కువ దాని గురించి. ఈ మాటనైతే నేను అన్నాను, నేను వాళ్ళ డాడీతో మాట్లాడినా మేడం అక్కడ షీ టీమ్ దగ్గర. వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారమ్మా ఇప్పుడు ఈ సిచ్యువేషన్? మాకు మేడము ఇప్పుడు బాబు ఇట్లా అంటే మా బాబు పరిస్థితి కూడా బాగాలేదు. పాప చనిపోయిన దానికంటే నాకు కూడా చాలా బాధగా ఉంది మేడం. ఏ పేరెంట్స్ కూడా కానీ కొంచెం మందలిచ్చి వాళ్ళను కూర్చోబెట్టి అడిగినా కూడా అది ఒక కొలిక్కి వచ్చేది కావచ్చు, కానీ తను తొందరపాటు చేసుకొని అట్లా జరగడం కూడా చాలా బాధగా అనిపిస్తుంది మేడం. ఎవరి పాప అయినా కూడా అలాంటిదే మేడం. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అట్లా. డాక్టర్లు ఏమన్నారమ్మా మరి బాబు సిచ్యువేషన్? బాబు సిచ్యువేషన్ అయితే మేడం ఇప్పుడు తనైతే సార్ వాళ్ళు వచ్చిన రోజు అంటే ట్రీట్మెంట్ చేసిళ్ళు, కానీ రోజు రోజుకు డిప్రెషన్లో పోతున్నాడు బాబు. నిన్న సారు మాట్లాడి ఏమన్నారంటే టాబ్లెట్స్ ఇచ్చిండు, నిద్ర గోళీలు. ఈ రోజు మొత్తం ఇట్లా బాడీ షేక్ అయింది పొద్దున. అట్లా అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడు సిటీ స్కానింగ్కి పంపించినాం మేడం. తల బాగా నొస్తుంది అంటున్నారు, బాగా గుద్దిళ్ళంట ఇద్దరు కలిసి, వాళ్ళ తండ్రి వాళ్ళు, వాళ్ళ అమ్మ. ఇప్పుడు ఆ విషయాలన్నీ బాబు చెప్తాడు మేడం అక్కడిది. ఇక్కడ గొంతు దగ్గర ఎంతవరకు కట్టేయమన్నారు డీప్గా డాక్టర్? డీప్గా అని అంటే కొంచెం అంటే నరాలు అయితే కట్టు కాలేదని అన్నారు మేడం.